నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెదురుముదురు ఘటనల మధ్య ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు, పలు ప్రాంతాలలో మొరాయించిన ఈవీఎంలు. జిల్లాలో 75.74% ఓటింగ్. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. పల్నాడులో పలు ప్రాంతాలలో పోలింగ్ ఉద్రిక్తం. వైసీపీ టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడి, పోలీసుల లాఠీ చార్జ్. ఓటర్ల చైతన్యం ప్రజాస్వామ్య పరిరక్షణకు శుభసూచకం. ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు. ఓటు హక్కు వినియోగించుకున్న పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు పోలింగ్ సరళి పరిశీలన. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ తుషార్. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి బారులు తీరారు. ఎప్పుడూ లేని విధంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. వృద్ధులు, దివ్యాంగులు సైతం వీల్ చైర్లలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పోలింగ్ బూతుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల దృష్ట్యా 144 సెక్షన్ను అమలు చేశారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో పలు చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఉదయలక్ష్మి కంటమనేని గారు. ఓకే మేడం. గుంటూరు నగరంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. లిటిల్ ఫ్లవర్ స్కూల్, చిన్మయ స్కూల్, సాయి ఆదిత్య స్కూల్ వద్ద వివాదం చెలరేగింది. వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కేంద్రాల వద్ద వైసీపీ శ్రేణులు మోహరించడంతో టీడీపీ నేతలు రావిపాడి సాయి, సుఖవాసి శ్రీనివాసరావు ఇతర నేతలు అడ్డుకున్నారు. ఘటనా స్థలాలను ఎస్పీ తుషార్ పరిశీలించారు. గుజ్జనగుండ్ల మహిళా పాలిటెక్నిక్ కళాశాల వద్ద వివాదం చోటు చేసుకుంది. పోలింగ్ బూతుల వద్ద వైసీపీ నేతలు ఉన్నారని తెలుగుదేశం శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. వెంటనే వైసీపీ నేతలను బయటకు పంపించాలని టీడీపీ నేతలు రావిపాటి సాయి, సిరుపురపు శ్రీధర్ పోలీసులను కోరారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. కార్పొరేటర్
గొడవ మేము ఉన్న కాడ గొడవ జరగదు. పల్నాడు సార్వత్రిక ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. పెదకూరుపాడు నియోజకవర్గం అచ్చంపేటలో వైసీపీ టీడీపీ శ్రేణులు పోలింగ్ ఏజెంట్ విషయంలో ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. నరసరావుపేటలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు వర్గీయులు ఒకరిపై మరొకరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్ను వినియోగించారు. అలాగే దొడ్లేరులో పోలింగ్ బూత్ వద్ద వైసీపీ టీడీపీ శ్రేణులు గొడవ పడ్డాయి. పల్నాడు జిల్లాలో వైకాపా శ్రేణులు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు కర్రలతో దాడి చేయడంతో ఆగకుండా పెట్రోల్ బాంబులు విసిరి వైసీపీ శ్రేణులు ఆస్తులు తగలబెట్టాయి. దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో పోలింగ్ ముగిసే సమయంలో వైసీపీ వర్గీయులు పోలింగ్ కేంద్రం వద్ద వేచియున్న టీడీపీ నాయకులు కార్యకర్తలపై రాళ్లు విసిరారు. దీంతో సుమారు 20 మంది గాయపడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం తంగెడ రోడ్డుకు ఇరువైపులా టీడీపీ వర్గీయుల దుకాణాలపై పెట్రోల్ బాంబులు వేయటంతో దుకాణాలు, ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో టీడీపీ అధినేత కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల్ పరిషత్ స్కూల్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. చంద్రబాబుతో పాటు నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోనీయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వైసీపీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరడం శుభపరిణామమని చంద్రబాబు అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు. ఆ విషయం ఈ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఓటే కోరుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు. రిగ్గింగ్ జరుగుతుందనే సమాచారంతో అడ్డుకునేందుకు వెళ్లిన
కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణపై ముప్పాళ్లలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు సమక్షంలోనే దాడికి యత్నం జరిగింది. చాగంటివారిపాలెం గ్రామానికి సంబంధించిన పోలింగ్ కేంద్రాలను ముప్పాళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. పోలింగ్ చివరి దశలో వైకాపా నాయకులు, కార్యకర్తలు కేంద్రాల వద్ద బందోబస్తుగా ఉన్న 4 పోలీసులను బయటకు తరిమేసి గేట్లు వేసుకుని రిగ్గింగ్ చేస్తున్నారనే సమాచారం స్థానిక టీడీపీ శ్రేణుల ద్వారా కన్నా లక్ష్మీనారాయణకు తెలిసింది. ఆయన ఆ పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లిన సమయంలో అంబటి రాంబాబు ఎదుటనే వైసీపీ శ్రేణులు గొడవకు దిగాయి. పోలింగ్ తీరు పరిశీలించి వెళ్తానని కన్నా చెప్పినా వినిపించుకోకుండా దాడికి యత్నించాయి. టీడీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో రాళ్లు రువ్వారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెనాలి మండలం బుర్రిపాలెంలో పోలింగ్ బూత్ నంబర్ 221లో పెమ్మసాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారన్నారు. భారీ మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కొల్లిపర మండలం తూములూరులోని పోలింగ్ కేంద్రాన్ని పెమ్మసాని పరిశీలించారు. తెనాలి మండలం మా సొంత గ్రామం బుర్రిపాలెంలో పొద్దున 7 గంటలకి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే మంచి పండగ వాతావరణం లాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటేద్దాం అనే విధంగా ఆలోచనలో ఉన్నారు. తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. అదేవిధంగా ఎంత ఓపికతో అయినా సరే ఈ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. విద్యానగర్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజల విజన్ 2047 స్వర్ణయుగం వైపు అడుగులు వేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం సంతోషకరమన్నారు. అత్యున్నత మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుందన్నారు. మనం 2047 అనే ఒక స్వర్ణ యుగానికి ఈరోజు అడుగులు వేయబోతున్నారు ప్రజలందరూ కూడా. 1947 పరిస్థితుల్లో నుంచి 2047లోకి ప్రతి ఒక్కరూ అడుగు పెడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను ఎస్పీ తుషార్ డూడి పరిశీలించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తీసుకుంటున్న భద్రతా చర్యలపై సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. కాలినడకతో పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ప్రవర్తన ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ కేంద్రంకు వచ్చిన ఆయన్ను ఓ ఓటర్ క్యూ లైన్లో రావాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన శివకుమార్ అతడిపై చేయి చేసుకున్నారు. వెంటనే ఓటర్ కూడా శివకుమార్పై దాడి చేశారు. ఈ ఘటనతో శివకుమార్ అనుచరులు ఓటర్పై మూకదాడికి పాల్పడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు సంయమనంతో ఉండాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. అక్కడ
అక్కడ ఓటర్ ఉండి శివగారు లైన్ లో వస్తే ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది, ప్రజలకు మీ మీద అభిమానం పెరుగుతుందని మంచి చెప్తే ఆయన పాపం ఫ్రస్ట్రేషన్ లో చేయి చేసుకున్నారు. ఆ చేయి చేసుకుని తర్వాత ఒక 10-20 మంది రౌడీలు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఇది కరెక్ట్ విధానం కాదు. దీనివల్ల ఈ ఓటింగ్ శాతాన్ని తగ్గించాలని ఏదైనా చూస్తే జనం కూడా మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు కొట్టిన చెంప దెబ్బని మీరు ఓటు దెబ్బతోటి ఇంకా ఎక్కువగా వేయండి. ఎంపీ గల్లా జయదేవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టాభిపురంలోని 44వ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. చిట్టిబాబు, రావిపాటి సాయికృష్ణ, ఇతర నాయకులు జయదేవ్తో ఉన్నారు. తమ ఓటుతో వైసీపీని అధికారం నుంచి దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. బొంగరాలపేడిలోని పోలింగ్ బూత్ లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్లు వేసేందుకు ప్రజలు భారీగా తరలి రావడం కూటమి విజయానికి సంకేతమని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం స్తంభాల గరువు 37వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని వినియోగించుకున్నారు. ఓటర్లు చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచే తనను తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని విడుదల రజని ధీమా వ్యక్తం చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పలుచోట్ల పోలింగ్ తీరును టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాషం ప్రవీణ్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యంను కాపాడాలన్నారు. వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కును నసీర్ అహ్మద్ వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం పెరగడం కూటమి విజయానికి సంకేతమని నసీర్ తెలిపారు. ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం జేకేసీ కాలేజ్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పలు కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఓటర్లు ఉదయాన్నే ఓటు వేసేందుకు బారులు తీరడాన్ని ఆయన స్వాగతించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో శుభపరిణామమన్నారు. మీ ఓటు సద్వినియోగపరుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణ ఇండియా కూటమి గెలుపుతోనే సాధ్యమని మస్తాన్ వలీ తెలిపారు. కౌంటింగ్ చేస్తున్నాం కదా ఎవ్రీ 2 అవర్స్ని, ప్రతి దానికి మొత్తం మీద కలిపితే ఒక 20 ఓట్లు 10 ఓట్లు తేడా వస్తుంది. అంటే నా ఒక మాట చెప్తాను, నేను 10 బూతుల 5 బూతులు 5 ఓట్ల తేడా కాదు, ప్రాణాలు పోతాయి. ఇప్పుడు మీ స్టాఫ్ ఇద్దరు రెస్క్యూ చేసే అవకాశం ఉంటే మేమే చేస్తాం. అదే ప్లగ్ తీసామనుకోండి పోలింగ్ ఓట్స్ అన్ని కూడా నేను చెప్పేది, మీ స్టాఫ్ ఇద్దరు పడిపోయారు విత్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ స్పాన్ ఆఫ్ అవర్స్. ఓటర్స్ బయట 300 మంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పడతారు? మంగళగిరిలోని 197వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు అభివాదం చేస్తూ పోలింగ్ తీరును ఆయన పరిశీలించారు.
పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి పోలింగ్ కేంద్రంలో ధూళిపాల నరేంద్ర తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి రావడం టీడీపీ విజయానికి సంకేతమన్నారు. భారీ మెజార్టీతో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్తంభాల గరువు ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో లక్ష్మణరావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం అభినందనీయమన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా ప్రజలు వ్యవహరించాలని కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్తఫా ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సెలల్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా పరిశీలించారు. మహిళలు, వృద్ధులు రెట్టింపు ఉత్సాహంతో పోలింగ్ కేంద్రానికి రావడం హర్షణీయమని తెలిపారు. ప్రభుత్వ పథకాలే మరోసారి వైసీపీని అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మేడం లక్ష్మీనా? ఓకే మేడం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఎల్బీ నగర్లో ఓటు హక్కును ఇండియా కూటమి గుంటూరు పార్లమెంటు అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని చెప్పారు. పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఓటు హక్కును వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు వినియోగించుకున్నారు. 75 తాళ్లూరులోని 193వ పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీతారామయ్య స్కూల్లో కుటుంబంతో కలిసి ఆయన ఓటు వేశారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.